స్టార్ట్ చేయండి, లేకండి మీరు లేకండి. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామములో మంగినపూడి బీచ్లోనికి విచ్చేసినటువంటి సహోదరులకు దైవజనులకు ప్రతి ఒక్కరికి శుభాలు వందనాలు తెలియజేస్తున్నాం. ప్రభువునందు ప్రియులారా, ఈరోజు మన ప్రియ తమ్ముడు శ్రీకాంత్, ఇంటి పేరేంటయ్యా, సిద్ధినేని శ్రీకాంత్ అనేటువంటి ఈ సహోదరుడు ప్రభువైన యేసుక్రీస్తును స్వరక్షకుడిగా అంగీకరించి మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తమై బాప్తిస్మము పొందడానికి సంసిద్ధుడై వచ్చి నాకు బాప్తిస్మం ఇవ్వండి అన్నప్పుడు సంఘం, స్థానిక కోపల్లె, భీమవరం జిల్లా కోపల్లె సంఘం మరి దైవజనుడు ప్రేమ్ సాగర్ గారు ఈ ఏర్పాట్లు చేశారు కనుక ఆ కార్యక్రమాన్ని మనం జరిపించడం కొరకు సహోదరులతో దైవజనులతో వచ్చాం. ప్రభునందు ప్రియులారా, ఒక ప్రాముఖ్యమైనటువంటి సంగతి వినాలి. మన శ్రీకాంత్ ముఖ్యంగా వినాలి, బాప్తిస్మం పొందబోయేవారు వినాలి, బాప్తిస్మం పొందినవారు మరీ వినాలి. అదేమిటి అని అనగా, బాప్తిస్మం అని అంటే పాతి పెట్టబడి తిరిగి లేచుట. ఏంటి? పాత జీవితాన్ని పాతిపెట్టి నూతన జీవితంతో తిరిగి లేవడం. అంటే పాత బ్రతుకులో ఏవేవైతే అతిక్రమాలు, అవిధేయతలు ఉన్నాయో, అలవాట్లు ఉన్నాయో వాటన్నిటిని కూడా క్రీస్తు పాదాల కింద పాతేసి ప్రభువైన యేసు క్రీస్తు నామాన్ని ధరించుకున్న వ్యక్తులుగా, మారు మనసు పొందిన బిడ్డలుగా బయటికి రావడం అన్నమాట. ప్రభునందు ప్రియులారా, ఇందు మూలంగా వచ్చేటువంటి ఆధిక్యతలు ఏమిటి అని అంటే, ఒకటి, ప్రభు యొక్క సంఘ సభ్యులుగా మనకు ఒక గుర్తింపు వస్తుంది లోకంలో. రెండవది ఏమిటి అని అంటే, పరలోక రాజ్యానికి వెళ్ళడానికి ఒక గుర్తింపు సర్టిఫికెట్, బాప్తిస్మం అనేటువంటి ఆ సర్టిఫికెట్ ప్రభు దగ్గర అక్కడ రికార్డ్ అవుతుంది. రేపు అక్కడికి వెళ్ళినప్పుడు నేరుగా ప్రభు పక్కకి వెళ్తాం. మూడోది ఏంటంటే, వధువు సంఘంలో సభ్యులుగా ఉంటాం. వధువు సంఘం అని అంటే, ఆ వధువు అంటే మనకు తెలుసు పెండ్లి కుమార్తె. పెండ్లి కుమారుడి కోసం పెండ్లి కుమార్తె అలంకరించబడుతున్న దానిలో ఒక అవయవంగా నువ్వు కూడా చేర్చబడుతున్నావు అన్నమాట. ఇక చాలా చాలా ఆధిక్యతలు ఉన్నాయి. మరొక ఆధిక్యత ఏంటంటే, 7 ఏళ్ల శ్రమల కాలం ఇక్కడ భూమి మీద జరుగుతున్నప్పుడు 7 ఏళ్ల గొర్రె పిల్ల వివాహ మహోత్సవంలో ఆయన ప్రక్కన కూర్చొని వధువుగా పెండ్లిలో ప్రభు ప్రక్కన కూర్చొనే యోగ్యత. ప్రభునందు ప్రియులారా, తర్వాత ఏంటంటే 1000 ఏళ్ల పరిపాలనలో ఈ లోకమంతటిని పరిపాలించేటువంటి ఆధిక్యత గమనించాలి. ఆ తర్వాత మనం జ్ఞాపకం చేసుకుంటే నిత్యత్వంతో ప్రభువులాగా మనం కూడా నడిచేటువంటి ఆధిక్యత. ఇది నిత్యత్వం, శాశ్వత జీవనం. అంటే ఆదాము హవ్వలు ఏదైతే కోల్పోయారో ఆ ధన్యతను సంతరించుకునే భాగ్యం అన్నారు ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం ప్రకారం. వీటి కొరకు చేయవలసిందేంటి? ముందు బాప్తిజం పొందుతున్నారు, ఓకే. బాప్తిస్మం పొందిన తర్వాత చేయవలసిన పనులు కొన్ని. అపోస్తుల కార్యాలు 2:42 ప్రకారం, ఒకటి, అపోస్తుల బోధ యందు ఎడతెగక ఉండాలి. అపోస్తులు అంటే ఎవరు? నీ కొరకు నిన్ను సంఘంలో చేర్చడానికి కారకుడైన నీ కాపరి, నీ సంఘ దైవజనుడు ఎవరైతే ఉంటాడో ఆయన బోధలోనే నువ్వు పెరగవలసి ఉంటుంది. రెండవది, రొట్టె విరుచుట. ఈ రొట్టె విరవడం అనేది సంఘ నియమాలు. అమ్మ మాట్లాడుకో. రెండవది, ఓకే బ్రదర్, రెండవది సహవాసం, ఫెలోషిప్. ఈ సహవాసం అంటే ఎవరితోని? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో యోహాను భక్తుడు చెప్పాడు ఆ మాట. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం మనం చూసినప్పుడు ఇలా గుణం రాయబడి ఉన్నది. ఆ మాట చదువుతారా? 1 John చాప్టర్, యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 3వ వచనము, మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకును ఇక్కడ ఏంటన్నమాట, మాతో కూడా మీకు సహవాసం. ఈ రోజు వరకు శ్రీకాంత్ మాతో సహవాసం నీకు లేదు.
కానీ ఈ క్షణం నుండి నీకు మాతో కూడా, నీకే కాదు ఇంతవరకు బాప్తీసం ఎవరు పొందలేదో వారికి మాతో సహవాసం లేదు, చర్చికి వచ్చి వెళ్ళడం వరకే. ఏమంటామరా? అంత మించి వరకు లేదు. మాతో కూడా మీకు సహవాసం ఏర్పడుతుంది. కిందకి చదవండి బ్రదర్. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసు క్రీస్తుతో కూడాను ఉన్నది. అదే అనమాట, తండ్రితో సహవాసం ఏర్పడుతుంది. ఇప్పుడు మాతో సహవాసం అంటే భూమి మీద ఉన్నంతసేపు, రెండోది తండ్రితో సహవాసం, మూడోది ప్రభు అయిన యేసు క్రీస్తుతో సహవాసం, అది నిత్యత్వం వరకు. కాబట్టి సహవాసంలో ఎడతెగక ఉండేటువంటి అవకాశాన్ని ప్రభు ఇస్తున్నాడు. గృహకూటాలు, ఉపవాస ప్రార్థనలు, ఆరాధనలు మానక చేసేటువంటి విషయం. ఎబ్రాయిలకు రాసిన పత్రికలో మాట ఉంటుంది ఏంటంటే, కొందరు మానుకొనున్నట్లు మీరు సహవాసంగా కూడుకొనుట మానుకోవద్దు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయంలో కూడా మాటలు ఉంటాయి. కాబట్టి సహవాసము అనేది, ఫెలోషిప్ అనేది చాలా ప్రాముఖ్యం. మూడోది రొట్టె విరవడం. ఈ రొట్టె విరవడం ఎందుకు అంటే ఇది పెద్ద స్టోరీ, కానీ దానిలో ఒక ముక్క మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, రొట్టె ప్రభు బల్ల సహవాసం, ప్రభుతో భోజనం చేసే యోగ్యత. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20 వచనంలో మనం చూసినప్పుడు ఇలాగున వ్రాయబడి ఉంది. ద బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 3:20 మనం గమనిస్తే, ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీస్తే నేను అతని దగ్గరికి వచ్చి నేను అతడితోనూ నాతో కూడా అతడును భోజనము చేస్తాము అనేది నిత్యత్వపు భోజనం. ఆ లెక్కలో మాట్లాడితే భూ సంబంధమైన భోజనం కాదు. ఇందాక బ్రదర్ మేము మాట్లాడుకుంటప్పుడు భోజనాల గురించి డిస్కస్ చేసుకున్నాం. కాబట్టి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఆత్మ సంబంధమైన భోజనము. ఆమేన్. రెండు చేతులకి దేవుని స్తోత్రం చెప్తాం. పరలోకపు విందు అనమాట అది. ఆ యొక్క విందు అంటే ఇక్కడలాగా మనం బిర్యానీ వండుకున్నామా, చికెన్ వండేమా, మటన్ వండేమా, మేక మాంసం వండేమని కాదు. అది నిత్యత్వం, భోజనము పానము కాదు. రోమేలకు రాసిన పత్రిక 14:17 రోమన్స్ చాప్టర్ 14:17 మనం గమనిస్తే, త్వరగా రోమేలకు రాసిన పత్రిక త్వరగా చెప్పండి, ఎందుకంటే మళ్ళీ మీకు ఎంజాయ్ చేయడం టైం కావాలి మీకు. అవే 14:17 ఆఫ్ రోమన్స్. రోమేలకు రాసిన పత్రిక 14. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మలో ఆనందమైనది. ఇది మీకు అర్థమైందా? ఒకటి నీతి కావాలి బాబు, వింటున్నారా? ఈ రోజు వరకు మనకుండే నీతి స్వనీతి, మనది మురికి గుట్టల నీతి. అమ్మా ఏ నీతి మనది? మురికి గుట్టల నీతి. పేదోడికి బట్టలు ఇచ్చామా, లేదా పాస్ గారికి కానుకలు ఇచ్చామా, ఇది తర్వాత ఇది లోక సంబంధంగా అందరూ అన్యుడు కూడా చేసేది. కానీ క్రీస్తు నీతిని ధరించుకోవాలి. మాటలో పవిత్రత, నడకలో పవిత్రత, చూపులో పవిత్రత, ఇంకా బోళ్ళు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4:11 ప్రకారం ఆ నీతిని మనం ధరించుకున్న వారమై ఉండాలి. కాబట్టి అలాగే తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 22వ వచనాన్ని కూడా మనం అనుసరించి నడుచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి మన స్వనీతి కాకూడదు, క్రీస్తు నీతిని మనం ధరించుకున్న వారమై ఉండాలి. కాబట్టి మన రొట్టె విరవడం అనేది మనకి నీతి, సమాధానాన్ని, పరిశుద్ధాత్మలో ఆనందం. పరిశుద్ధాత్మల ఆనందం అంటే సంఘంలో ఆల్ నైట్ ప్రేయర్స్ లో పాల్గొంటే పరిశుద్ధాత్మ శక్తిని అనుభవించగలుగుతారు. ప్రభువుకి స్తోత్రం చెప్పండి. అది దేవుని కార్యం. సరే, మనం తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు మూడవది రొట్టె విరిచిన అయిపోయింది. నాలుగవది ప్రార్థన చేయటం యందు ఎడతెగక ఉండాలి. వినండి, ఇదేదో అందరూ చేసినట్లు ఆయా మతాల వారు ఆయా వాళ్ళు చేసినట్లు కాదు. ఇది ఏంటంటే ప్రార్థన అంటే ప్రభుతో మాట్లాడడం. అది నోరు మూసుకొని ఏదో గంట కట్టేస్తేనో ఏదో పొగేసేస్తేనో దేవుడి దగ్గర జవాబు వచ్చేది కాదు. ఇది నోరు తెరిచి దేవుడితో మాట్లాడే అనుభవం. ప్రార్థన ఎడతెగక. ఒకటి వ్యక్తిగత ప్రార్థన, 2 కుటుంబ ప్రార్థన, 3 సహవాస ప్రార్థన, 4 సామాజిక ప్రార్థన, ఇంకా చాలా ఉన్నాయి. కాబట్టి ఇందులో మళ్ళీ ఉపవాస ప్రార్థన, విజ్ఞాపన ప్రార్థన, మోకాళ్ళ ప్రార్థన, కన్నీటి ప్రార్థన, ఇంకా చాలా ఉన్నాయి. కాబట్టి ఈ ప్రార్థనలన్నీ మనం చేసినప్పుడు అనేక మందిని ప్రభు వైపు ఆకర్షించేవారుగా మనం ఉంటాం. కాబట్టి ప్రభు అయిన యేసు క్రీస్తును స్వరక్షకుడిగా అంగీకరించేటువంటి నువ్వు, ప్రభు కుటుంబంలో చేర్చబడుతున్న నీవు, సంఘంలోకి వచ్చిన తర్వాత కూడా కొన్ని నియమాలు ఉంటాయి. ఆ నియమాలన్నీ ప్రభు చిత్తమైతే రేపటిదైనా నేను ఇక్కడే ఉంటాను కాబట్టి మీతో మాట్లాడుతున్న అందరితోనూ దేవుడు తన పరిశుద్ధ లేఖనాన్ని మన వినికిడిలో నేటికి దీవించును గాక.
బాబు ముందుకు రామ్మా, ఇలా రా. నీ భార్య వచ్చిందా? ఒకసారి రమ్మను మరి. అమ్మ రామ్మా. నీ పేరేం పేరు తల్లి? జయలక్ష్మి. మీ ఆయన ఏం చేస్తున్నాడు నీకు తెలుసా? చెప్పు, ఏం చేస్తున్నాడు? బాప్తీసం తీసుకోవడానికి వచ్చి. అంటే బాప్తీసం అంటే నీకు తెలిసింది. ఓకే, చర్చికి ఎప్పుడైనా వస్తావమ్మా? అంటే వస్తున్నావా లేదా? ఇంతవరకు రాలేదు. అప్పుడప్పుడు వస్తున్నావా? ఎక్కడ కోపిల్లో వస్తున్నావా? ఓకే, ఇక్కడ నుంచి రెగ్యులర్గా వస్తాం మీ ఆయనతో. ఖచ్చితంగా నువ్వు కూడా రా అమ్మా. బాప్తీసం అంటే ఏంటనుకున్నారు? అసలు యేసుప్రభు నమ్ముకోవడం అంటే మన జీవితంలో ఇంకెప్పుడు పొందిన ఆనందం అనుభూతి పొందుతుందండి. నేను ఒకప్పుడు యేసుప్రభుని దూషించేవాడిని, ఆ ప్రభు గురించి చెప్పేవాళ్ళని కొట్టేవాడిని, తిట్టేవాడిని. అర్థమవుతుందా? ఈ రోజున యేసు ప్రభు ఇంతమంది జీవితానికి, ఇక్కడికి ఉన్న కొద్దిమంది, కొన్ని లక్షల మంది జీవితాన్ని వెలిగించడానికి ఈ గుడ్డివాడిని వాడుకుంటున్నారు. అంతకంటే మరొకటి ఏమీ లేదు. యేసు ప్రభులో నమ్ముకుంటే అదేదో బ్రతుకులు మార్చుకోవడం అంటే మామూలుగా మార్చుకునేది కాదు. అందుకని నేను నీకు చెప్పే మాట ఏంటండి, మీ ఆయన బాప్తీసం పొందడం నీకు ఇష్టమేనా? నిజంగా ఇష్టమేనమ్మా? నిజంగా ఇష్టమే? ఇష్టమే. బాప్తీసం తీసుకోవడం ఇష్టమే మా ఆయన. చాలా సంతోషంగా ఉంటుంది కదా. అంటే నేను బలవంతం చేయట్లేదు, ఐఎమ్ నాట్ ఫోర్సింగ్ యూ. నేను బలవంతం చేయట్లేదు. క్రీస్తు ప్రేమ ఎంతో ఒకసారి అయితే ఎంత బాగుంటుంది. ఎప్పుడైనా భర్త వెనకాల భార్య నడుస్తుంది కదా, ఆమె చాలా సంతోషం. అయ్యా, నువ్వు యేసు ప్రభు నామములో బాప్తీసం పొందడానికి ఇష్టపడ్డావా? మీ ఆవిడ నిన్ను ఇబ్బంది పెట్టట్లేదా? ఆవిడనేమో బలవంతం ఒప్పించావు ఒకవేళ, లేదా ఆవిడ ఇష్టపూర్వకంగా నీకు బాప్తీసం ఇవ్వడానికి ఇష్టపడింది. మరి ఆవిడని ఎందుకు నడిపించుకోలేదు యేసయ్య దగ్గరికి? టైం పడుతుంది. ఓకే, సిద్ధపడాలి, నువ్వు సిద్ధపరుస్తావు. ఇవాళ నుంచి నీ బాధ్యత అది, అవునా? ప్రైజ్ ది లార్డ్. పిల్లలేరి ఆడుకుంటున్నారా? తర్వాత మాట్లాడదాం. సరే, మరి బాప్తిస్మం పొందిన తర్వాత సంఘ నియమాలన్నీ పాటిస్తారు కదా, ఈ సంఘంలోనే సభ్యులుగా కొనసాగుతారు కదా, ఇంకెవ్వరు ఎన్ని చెప్పినా ఎటు వెళ్ళరు కదా. రైట్, ప్రార్థన చేస్తాం. మా సైమన్ పీటర్ గారు మీ కొరకు ప్రార్థన చేస్తారు, తర్వాత ప్రేమ్ సాగర్ గారు కూడా ప్రార్థన చేస్తారు, తర్వాత లోపల తీసుకెళ్తాం. ప్రార్థన చేస్తున్నాం. మహాపరిశుద్ధుడా, వందనాలు, స్తుతులు, స్తోత్రం తండ్రి. ప్రభా, కృపగల దేవానికే వందనాలు, స్తుతులు, స్తోత్రం తండ్రి. నీ కృపా కనికరము తోడుగుంచి నాయన ప్రభా, నాయన ఈ యొక్క ప్రాంతాన్ని తీసుకొచ్చిన విధానం బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం తండ్రి. ప్రభా, గొప్ప దేవుడా, నిజమైన దేవుడా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రం తండ్రి. ప్రభా, నాయన ఈ దినములో నాయన నీ కుమారుడు నాయన ప్రభు శ్రీకాంత్ని జ్ఞాపకం చేసుకుని ప్రభా, బాప్టిజం ఇవ్వడానికి ప్రభు మీరు సహాయం చేసినందుకు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం తండ్రి. ప్రభా, తన భార్యను కూడా తీసుకొచ్చి తన కుటుంబాన్ని కూడా తీసుకొచ్చారు ఈ ప్రాంతానికి. ప్రభా, నీకు వందనాలు, స్తోత్రాలు. నాయన సంఘం అంతా కలుసుకుని ప్రభా ఇక్కడికి వచ్చి నాయన ప్రభా బాప్టిజం ఇవ్వడానికి నాయన ప్రభా మీరు ఏర్పాటు చేసిన విధానం బట్టి, ఈ సమయాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. మీరు సహాయం చేసిన విధానం బట్టి నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఆయన ఈ మధ్యాహ్న కాల సమయంలో నాయన ప్రభా మీరు జ్ఞాపకం చేసుకునే ప్రభా శ్రీకాంత్ని మీరు ఒక్కసారి మీరు ముట్టండి తండ్రి. ప్రభా, మీ గాయపడిన హస్తాన్ని ఉంచండి తండ్రి. ప్రభా, నీకే వందనాలు, స్తోత్రాలు తండ్రి. ప్రభా, మీరు ముట్టు స్వస్థపరచగల దేవుడు నీవే కనుక నాయన ప్రభా మీరు మరొకసారి మీరు జ్ఞాపకం చేసుకుని ముట్టండి తండ్రి. ప్రభా, నాయన అరికాల నుండి నడినెత్తి వరకు ముట్టి స్వస్థపరిచి నాయన ప్రభా కుటుంబానికి దీవెనకరంగా ఉంచండి తండ్రి. ప్రభా, నీకు వందనాలు, స్తోత్రాలు. అనేక మందికి వెలుగుగా ఉంచండి తండ్రి. ప్రభా, నీకు వందనాలు. నాయన ఈ రోజు నుంచి ప్రభా మా అందరితో కలిసి నాయన ప్రభా నాయన నిన్ను ఘనపరిచే పెట్టి ఉంచినందుకు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ప్రభా, నాయన మరొకసారి ప్రభా కుటుంబాన్ని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ప్రభా, ఇక్కడికి వచ్చిన బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. ప్రభా, నీకు వందనాలు, స్తోత్రాలు. అలాగే నాయన ప్రభా దైవశాఖలో విశాఖపట్నం నుండి ఇక్కడ తీసుకొచ్చిన విధానం బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. ఆయన ద్వారా అనేక మంది రక్షణ పొందారు, మారు మనసు పొందారు, అనేక మంది సేవకులు కూడా అయ్యారు తండ్రి. ప్రభా, నీకే వందనాలు, స్తోత్రాలు. అలాగే తండ్రి ప్రభా ఈయన కూడా మారు మనసు దయచేసి ప్రభా మీరే సహాయం దయచేయని ప్రార్థిస్తున్న వందనాలు, స్తోత్రాలు తండ్రి. ప్రభా, నీ కృపను గ్రహించండి ప్రభా, నీ కాపుదల ఉంచండి తండ్రి. ప్రభా, నీ ఆత్మ నడిపించండి తండ్రి. ప్రభా, నీ ఆత్మ అభిషేకం ఉంచండి తండ్రి. ప్రభా, నీకు వందనాలు, స్తోత్రాలు. నాయన ఇంకో తండ్రి ప్రభా అనేక మంది ప్రభా తెలుసుకునే భాగ్యం తెచ్చండి. ప్రభా, తన భార్య కూడా మీరు జ్ఞాపకం చేసుకున్న ప్రభా ఈ విధంగా చేస్తే బాగుంటుందని సిద్ధపాటు కలిగిన ఆయన ప్రభా మళ్ళీ ఆమె కూడా బాప్టిజం పొందడానికి సహాయం దయచేయని ప్రార్థిస్తున్న తండ్రి. వందనాలు, స్తోత్రాలు.
నాయన కుటుంబంలో అనేక మంది నాయన రక్షణ పొందడానికి ఉన్నారు తండ్రి ప్రభా. వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటుంది ప్రభా. పేరు పేరున జ్ఞాపకం చేసుకుని మీరే రక్షించగల దేవుడు తండ్రి ప్రభా. మీకు తప్ప ఇంకా వేరే దేవుడు లేదండి నాయన. మీకే వందనాలు స్తోత్రాలు. మీ నాయన మరొకసారి జ్ఞాపకం చేసి నీ కృపను గురించమని ఈ మధ్యాహ్న కాల సమయం ఈ ప్రార్థన మీద పాదాసంత పెడితే నాయన ప్రభా. నాయన నాతో వచ్చిన నాయన మా సహోదరుని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని మమ్మల్ని అందరినీ క్షేమకరంగా ఇక్కడ తీసుకొచ్చే సుదర్శన్ గారిని మీరు జ్ఞాపకం చేసుకుంటే తండ్రి ప్రభా. నాయన మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి ప్రభా. ఆయన మంచి భాషను చెప్పి నాయన ప్రభా ఈ కృపను గురించినందుకు నీకు వేలాది వందనాలు స్తోత్రాలు. నాయన మీకు వేలాది వందనాలు స్తోత్రం తెలియజేసుకుంటూ నీ ప్రార్థన మీ పాదాలు పెడుతున్నాం. ఆయన మీరు సహాయం చేయమని నా ప్రభువును నా రక్షకుడును నీ ప్రియ కుమారుని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించే మిత్రులతో అడిగి వేసుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సహోదరుడు అయిన మా తండ్రి, ఘనమైన నీ నామమునకు వందనములు తెలియజేస్తున్నాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా యేసయ్య నీకే స్తోత్రం. ఇదిగో నీ ప్రియకుమారుని ప్రేమించి నీ రక్తంలో కడుగుటకు సిద్ధపరిచిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. మాతో పాటు నాయన ప్రతి నెల మొదటి ఆదివారంలో నీ బల్లారాధనలో మాతో పాటు సహవాసము కలిగి రొట్టు విరిచిటి అందు ప్రార్థన అందు నాయన ద్రాక్షారసము నాయన పానము చేయటం అయా నీ మరణమును జ్ఞాపకం చేసుకుంటూ మా జీవితాలను సరి చేసుకుంటూ విశ్వాస జీవితంలో ముందుకు వెళ్ళి సంఘ సహవాసము నాయన కుటుంబ సహవాసము నాయన ప్రభా నీతో సహవాసం కలిగి నీ కుమారుడు ఇంకా దినదినము అభివృద్ధి చెంది బలపడుటకు ఇది ఒక గొప్ప సూచనకరిగా ఉండటకు కృప ఇచ్చేది. తనలో ఉన్న మార్పు తనలో ఉన్న నాయన ప్రభ ప్రేమ అన్నిటినీ తన భార్య తెలుసుకుని తాను సిద్ధపడి నాయన ఎప్పుడు నేను రక్తంలో కడగబడతానని ఆశతో నిరీక్షణతో ప్రార్థనాపూర్వకముగా కనిపెట్టి సిద్ధపడే ధన్యత ఇచ్చి ఈ క్షణమును జరుగుతున్న ఈ కార్యక్రమం అంతటిని చేస్తున్నాను. బలపరచండి, ఏకీభవిస్తున్న సంఘాన్ని దీవించండి, సంఘ పెద్దలను బలపరచండి. ఇదో నాయన బాప్తిస్మం ఇవ్వబోతుండగా నీ ఆత్మని కుమారుడి పై నిలిచండి. అయ్యా నీ సేవకుడి హస్తాల్లో నీ హస్తం నుంచి నాయన నీ పరిశుద్ధాత్మ శక్తితో మీరు నింపుతున్నారని మేము నమ్ముచున్నాం. ఎంత క్షేమంగా అయితే మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చామో అంత భద్రంగా మరలా మమ్మల్ని అందరినీ క్షేమంగా తీసుకెళ్ళమని మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందుకోమని యేసు పరిశుద్ధ నామమును అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ నుండి కృపయు సమాధానము ఆదరణ మీకు తోడుగా ఉండి ఆయన కుటుంబంలో చేర్చుకుని గాక. ఆమేన్. మనకి లోపల వీడియో తీస్తాను కదా, వీడియో తీసినప్పుడు మన ఆడియో కూడా ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. కాదే నువ్వు తీసుకొచ్చాను అడగలేదు నీ దగ్గర ఆయన పట్టుకుని తీసుకొస్తాను నేను పట్టుకుంటాను నీవు లోపలికి వెళ్తావు తీసుకురాకపోతే తీసుకురండి బయటకు తీసుకురావాలి జాగ్రత్త పట్టుకురావాలి లక్ష్మి లక్ష్మి అక్కడ నుంచి దిగాయి వెనక్కి పడేసి బైక్ లేపుతారు, కంగారు పడకండి.
అప్పుడే కాదు చెప్తాం చెప్తామన్నా తీర్తిరిగా తీసుకొచ్చాం ఉంచండి కాసేపు అక్కడ ఉందండి. చిన్ని చూస్తున్నారు తీసుకురావయా బాగా